హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కృష్ణ ప్లస్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసంలో 4వ సోమవారం కాబట్టి మేమందరం కొన్ని గుళ్ళకి వెళ్ళాలని కొంచెం టీమ్గా ఒక జీప్ పెట్టుకొని వెళ్ళామండి. రోడ్డు మార్గంలో ఫస్ట్ మంగళగిరి వెళ్ళాము నరసింహస్వామిని దర్శించుకోవడానికి. ఇలా రోడ్డు మార్గంలో వచ్చి ఇటు రైట్ సైడ్ అనేది పార్కింగ్కి ఇచ్చారండి. చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ అయినా కానీ. ఇక్కడ దిగేసి కొంచెం దూరం అనేది పైకి నడిచేసి పైన అంటే నరసింహస్వామికి తీసుకోవాలి, పూలు పానకం తీసేసుకొని దర్శనం చేసుకోవాలి. అక్కడ వీడియో తీయడానికి అవకాశం ఇవ్వలేదండి. అందుకే పైకి వెళ్ళాక లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్నాక లెఫ్ట్ సైడ్ అనేది ఒక గృహలో చిన్న చిన్న విగ్రహాలు పెట్టారండి. అక్కడ పూజ చేసుకున్నాము. తర్వాత అలానే లెఫ్ట్ సైడ్లోనే అనంత పద్మస్వామి స్వామి కూడా ఉన్నారు. ఇటువైపు స్వామి ఉన్నారు, చూసి దర్శించుకోండి. అలానే కింద స్టెప్స్ దిగుతుంటే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. అక్కడ చిన్న చిన్న అందరూ చిన్న కాయిన్స్ అనేవి స్వామికి అంటిస్తున్నారు. అలా కిందకి దిగేసరికి వాళ్ళ కార్తీక మాసం సోమవారం అయ్యేసరికి లాస్ట్ సోమవారం అందరు దీపాలు అనేది వెలిగిస్తున్నాడు. 365 దీపాలు అనేది ఒకవైపు వెలిగిస్తున్నారు, ఇంకోవైపు క్లీన్ చేసేస్తున్నారు. ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు, వెలిగిస్తుంటారు. అలానే ఇక్కడ వేప చెట్టు మర్రి చెట్టు కలిసి ఉన్న చెట్టు కూడా ఉంది. అలానే మేము అందరం దర్శనం చేసుకున్నాం. అలానే ఇక్కడ పై షాపింగ్ కూడా ఉందండి. అంటే స్వాములవి చిన్న చిన్న విగ్రహాలు, సిల్వర్ కోటింగ్ ప్లేట్స్ అనేవి, గిన్నెలు అనేవి, దేవుళ్ళ పటాలు అనేవి, విగ్రహాలు అనేవి అన్నీ ఉన్నాయి. కనుక కావాలంటే తీసుకోవచ్చు. అలానే పైన పానకం అని పోస్తున్నారు. అలానే పైన నుంచి మేము వ్యూర్ ద్వారా మేము ఫొటోస్ దిగాము. అలానే కిందకు కూడా వచ్చామండి. గోపురం దగ్గరకు కూడా వచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అంతా చుట్టూ అంతా చాలా బాగుంది. గుడి అనేది చాలా ఎత్తుగాను, చుట్టుపక్కల అనేవి చాలా షాప్స్ ఉన్నాయి. అలానే ఇటువైపు రైట్ సైడ్ వచ్చేసరికి రథం అనేది ఉంది. ఇటు చుట్టూ అంతా ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి చూడండి లోపలికి వెళ్తున్నాము. అలానే వాళ్ళ కార్తీక సోమవారం కదా, ఇక్కడ కింద కూడా గోపురం దగ్గర కూడా వదలట్లేదు. ప్రతి ఒక్క చోట, ప్రతి ప్లేస్లోనూ, ప్రతి గుడిలోనూ అనేది 365 ఒత్తులు దీపాలు అనేది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు వెలిగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వెలిగిస్తున్నారు. గుడి అంతా ఒకసారి చూడండి. అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు వచ్చేసేసి గుడి అంతా చాలా భక్తులతో నిండిపోయి ఉన్నది. ఇటు గోపురం ఉన్నది. ఇటువైపు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అనేది మనం టికెట్ కౌంటర్ అండి. ఆ దర్శనానికి కానీ, అలానే కళ్యాణానికి కానీ, అలానే ప్రసాదాలకు కానీ, అభిషేకాలు కానీ ఇక్కడ కౌంటర్ ఉంది. ఇటువైపు వచ్చి స్ట్రైట్గా వచ్చేసరికి మనం స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం అండి. ఇలా పైకి వెళ్ళాక గరుడు లేని ద్వారా స్వామి టెంపుల్ అనేది ఉంది. స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకోవాలండి. ఇటు స్ట్రైట్గా వెళ్తే స్వామిని. అలానే ఇటు రైట్ సైడ్ అయిన వచ్చేసరికి అండి కళ్యాణాలు చేస్తున్నారండి. నరసింహస్వామి కళ్యాణం చేయించుకోవాలని ఎవరైనా అనుకుంటే ఇటు టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ అనేది రైట్ సైడ్ అనేది కళ్యాణం చేయించుకోవాలి. ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇటు చుట్టూ అంతా చూడండి భక్తులతో నిండిపోయింది. లైన్ క్యూ అనేది బాగా పెరిగిపోయింది. ఇలా క్యూలో నుంచొని లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం కూడా చేసుకున్నాము. అలానే ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకెంత అసలు విగ్రహాలతో నిండిపోయి ఉన్న గోపురాలు అనేవి బాగా కట్టారండి. తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ బయట అనేది గార్డెన్ చెట్లు అనేవి అమ్ముతున్నారు. అక్కడ ఒక ఫోటో దిగాము. మీలో ఎవరికైనా చెట్లు కావాలంటే చక్కగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.